జిల్లా కోర్టుకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో స్టేట్మెంట్ ఇవ్వడం కోసం కోర్టుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ తులసిబాబు లాయర్గా నమోదు చేసుకోలేదు. న్యాయ సలహా కింద తులసిబాబుకు గత ప్రభుత్వం ₹1,00,00,000 ఇచ్చింది. లాయర్గా నమోదు కాకుండానే ప్రభుత్వం డబ్బులు ఎలా ఇస్తుంది? దీనిపై సుప్రీంకోర్టుకు లేఖ రాస్తాను. ఐపీఎస్ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయకుండా విచారణ ఎలా చేస్తారు? ఐపీఎస్ అధికారిగా ఉంటూ స్వచ్ఛంద సంస్థను సునీల్ ఎలా ఏర్పాటు చేస్తారు? సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. జగన్ అసెంబ్లీకి రావాలని కోరుతున్నాను. టార్చర్ మే 14 రాత్రి ఇదే గుంటూరులో, ఇక్కడికి కొత్తపేట దూరం ఉంటుందా సిఐడి వాళ్ళ ఆఫీసు. సో అక్కడ ఆ రోజు నన్ను ఎలాగ కొట్టిన విధానం పెట్టిదనినా అనేది 164 స్టేట్మెంట్ ఒకటి వచ్చా. అది ముఖ్యంగా పర్పస్ అది. తర్వాత మరి నిన్న ఏపీ హైకోర్టులో తులసిబాబు బెయిల్ గురించి, లేదంటే మొన్న మన విజయ్ పాల్ లోవర్ కోర్టులో, జిల్లా కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. అప్పుడు ఒక తెలిసిన కొత్త విషయం ఏంటంటే, సునీల్ కుమార్ అండ్ తులసిబాబు వీరి అనుబంధం, దాని గురించి చాలా స్పష్టంగా ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. అది తులసిబాబుని 2026 అక్టోబర్, అంటే 6/10/2020లో ఈయనకి ఒక ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు అవసరం వచ్చింది. ఆయన తులసిబాబుని ఇంకొక కిరణ్ అనే ఇంకో అతన్ని లీగల్ అసిస్టెంట్స్ అని చెప్పి ఒక పేరు పెట్టి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ తులసిబాబు అన్న అతనికి అసలు ఈజ్ అడ్వకేట్ కాదు. లా చదువుకున్నంత మాత్రాన అడ్వకేట్ ఎవరు. సో అంచేత అడ్వకేట్ కానీ తులసిబాబుని తీసుకున్నందుకు సో అతన్ని ఎన్రోల్ చేయించారు. ఎప్పుడు 2021 నా కస్టడీ టార్చర్ అన్నీ అయ్యాక 2021 అక్టోబర్లో ఇక్కడ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేయించారు. బట్ ప్రాక్టీస్ చేయాలంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ ఒకటి రాయాలి, ఏబిఎం అని. ఆ ఎగ్జామ్ రాయలా. అది 2023 మేలో ఆ ఎగ్జామ్ చేశాడు అతను. అప్పుడు దాకా కోర్టుకు వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి లేదు అతను. సరే, ఇది ఇలా ఉండగా 2021లో ఆయన ₹1,00,00,000 డబ్బులు కావాలి నా లీగల్ విచారణలకు వాటికి. అతన్ని అపాయింట్ చేసినప్పుడు హైకోర్టులో ట్రయల్ అది కండక్ట్ చేయడానికి అవసరం ఉంటుందని అపాయింట్ చేశాడు. హైకోర్టులో ట్రయల్ ఉండదు. ట్రయల్ కోర్ట్స్లోనే, జిల్లా కోర్టుల్లోనే ట్రయల్ ఉంటుంది తప్ప హైకోర్టులో ట్రయల్ ఉండదు. సో ట్రయలే ఉండని హైకోర్టుకి ట్రయల్ కోసం తులసిబాబుని ఎంపిక చేసుకుని, తర్వాత ₹1,00,00,000 డబ్బు అడిగినప్పుడు సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్స్కి, సీనియర్ అడ్వకేట్స్కి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఈయన అడిగిందే తడవగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ₹1,00,00,000 ఇచ్చింది. ఆయన ఇచ్చిందే తడవగా నవంబర్లో డబ్బులు ఇస్తే ఫిబ్రవరిలో ఒకే రోజు 12 కేసులు. ఆ 12 కేసులు అగ్రిగోల్డ్, అభయ గోల్డ్ ఏ ఉన్నాయి, వీళ్ళు దందా చేసిన కేసులన్నీ. అందులో నాదొకటి 7వ నెంబరు నా కేసు. ఇవన్నిటికి ఒకే రోజు 48 లక్షలు. అప్పటికి ప్రాక్టీస్ చేయడానికి అర్హత లేని వ్యక్తికి ఈ సునీల్ కుమార్ 48 లక్షలు. ఆ మిగిలిన దాంట్లో ఇంకో 48 లక్షలు ఇంకో పేరు మీద. అతని వివరాలు నేను పూర్తిగా తెలుసుకోలేదు, కానీ అతను కూడా ఇలాగే మరి చెట్టు కింద ప్లేడర్ కూడా కాదు, ఎందుకంటే ప్లేడరే కాదు అతను. సో అటువంటి వాళ్ళకి ఆ ₹1,00,00,000 స్వాహా చేయడం జరిగింది. నేను కూడా ఒక లేఖ కూడా రాస్తున్నాను ఏసీబీకి. ఇంత బ్లేటెంట్గా ఒక న్యాయవాది కాని వ్యక్తికి న్యాయ సలహాదారుడిగా పెట్టుకొని గవర్నమెంట్కి ఏమో సుప్రీంకోర్టు ఫీజులు అని చెప్పి అదే అమౌంట్ని వీళ్ళకి ఇచ్చేయటం, న్యాయవాది కాని వాడికి ఇచ్చేయటం అన్యాయం అనే పాయింట్ మీద ఇది కరప్షన్ కింద వస్తుంది. ఈ కరప్షన్ మీద విచారణ జరపాలి అని చెప్పి ఒక లేఖ కూడా నేను ఏసీబీకి సమర్పిస్తున్నా. ఏముంది, ఆయన మనసులో భావం అని చెప్పారు. మరి ప్రస్తుతానికి అది నిజమనే మనం నమ్మాలి. ఎందుకంటే రాజకీయాలు ఎవరికైనా వస్తుంది, అది ఉంటాయి. అది జరగాలి. ఇప్పుడు ఏసీబీ విచారణ కూడా మొదలైంది అని నేను నిన్న ఆంధ్రజ్యోతిలో చదివా.
మరి అయినా సరే సస్పెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఒక డిఎస్పీ స్థాయి వరకు ఆర్ అడిషనల్ ఎస్పీ నాన్ క్యాడర్ వరకు ఒక విఆర్లు ఉంటాయి. ఐపీఎస్లకి విఆర్ ఉండదు. సో ఇతన్ని ఉద్యోగం ఇవ్వకుండా ఖాళీగా పెట్టి జీతం ఇస్తున్నారు. ఇతను వెళ్ళి అక్కడ ఇక్కడ విదేశాల్లో అలా దుబాయ్ వ్యాపారం చూసుకుంటూ అమెరికా వ్యాపారం చూసుకుంటూ తిరుగుతూ తోలపాడుకుంటున్నాడు. జీతం ఇస్తున్నారు. ఆ స్టాఫ్ అందరూ ఉంటారు. ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టారంటే ఆఫీస్కి వెళ్ళాల. సరే చూసి చూడనట్టు ఉంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నా మెయిన్ కస్టోడియల్ టార్చర్లో A1 అతను. సరే వాళ్ళు ఏదో స్ట్రాటజీ ప్రకారం ఎప్పుడు పిలవాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఏమో ఉందనుకుంటే పోనీ తర్వాత పిలుస్తారు అనుకోవచ్చు. కానీ అతను ఇంకా ఉద్యోగంలో సస్పెన్షన్ కూడా చేయకుండా జీతం ఇస్తూ ఉంటే ఈ పాల్ అండ్ కంపెనీ వీళ్ళెవరో నోరు ఇప్పట్లా. ఎవరైనా ఎందుకు ఇప్పుతారు నోరు? అతను ఏదో చెప్తాడు మనం అంటే భయంరా. ఎందుకంటే ఆ మధ్యన వీళ్ళకు అసోసియేషన్ ఉంది కదా ఇతనికి, అంబేద్కర్ ఇండియా మిషన్, దాని వైస్ ప్రెసిడెంట్ తాయిక్వాండో శ్రీను అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు హిందూ పేపర్లో, చదివా ఇందాక నేను. అందులో మా జోలికి వస్తే ప్రభుత్వాన్ని కదిపేస్తా ఉన్నట్టుగా ఎయిమ్ తరఫున ఆ తాయిక్వాండో శ్రీను అన్నోడు ప్రశ్నించాడు. మరి ఇలాగా మరి బెదిరించడం కాదు అంటే గవర్నమెంట్ బెదురుతుందని నేను అంటలా. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. బెదురుతుందని నేను అంటలా. కానీ ప్రజలు అలాంటి అపనమ్మకం పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇతని బెదిరింపు స్పష్టం. అసలు అధికారి ఐపీఎస్ అధికారి వేరే ఆర్గనైజేషన్ పెడతాం అనేది తప్పు. అసలు తప్పు కాదు కదా. ఇంక డైరెక్ట్గా నిన్నగాక మొన్న మళ్ళీ ఆ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత దాన్ని కూడా ఎవరో ఒక జడ్జి మనోభావాలతో నేను ఏకీభవించి ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఏంటి? ఫైనల్గా ఎక్కువ మంది మెజారిటీ జడ్జిలు చెప్పింది ఆర్డరు. నేమ్ సేక్ రాస్తారు పలానా వాళ్ళు డిసెంట్ ఇచ్చారని. ఆ డిసెంట్ నాకు నచ్చింది కాబట్టి నేను మీటింగ్ పెడతాను, సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మీటింగ్ పెడతానని. మరి గతంలో కూడా ఎన్నోసార్లు అతను ఎంతో చెత్త మాట్లాడాడు. మరి చూస్తూ సహించడం అంటే మరి కొంచెం అందులోనూ అలాంటి బ్యాక్డ్రాప్లో మా జోలికి వస్తే అన్న బ్యాక్డ్రాప్లో సమాచారం అయితే ఏమీ లేదు నాకు. మరి ఏమన్నా పురోగతి ఉందేమో లేదో ఐడియా లేదు నాకు. బట్ అతన్ని విచారిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. సో ఇప్పుడు మీరు ఇంటికి కూడా పీకలేరు అన్నదానికి మరి అతను అన్నమాట నిజం. చూద్దాం మరి పీకేది వెంట్రుగా మరి అతను పదవి పోతుందా ఏమవుతుందో చూద్దాం. చూసుకుంటుంది జైలుకి ప్రభుత్వాలు పంపవు. బట్ మరి ఆయన ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పాడు కదా మొన్న. సంవత్సరాల తరబడి మీద దాడి చేయించాడు. అది ప్రత్యక్షంగా అన్ని ఆధారాలు చూపించారు కదా. ఇదేనా మరి ఏం చేస్తాం, చట్టానికి కొంచెం సమయం పడుతుంది. మరి ఇప్పుడు విచారణ అయితే జరుగుతుంది కదా. ఒంగోలు ఎస్పీ గారు స్పీడ్గానే విచారణ చేస్తున్నారు. సో మరి అంటే ఎవరన్నా రాకపోతే ఇంటికి వెళ్ళి బతిమాలుతారా ఏంటి? ఆల్రెడీ చెప్పాల్సింది మీడియా ద్వారా చెప్పావు. ఆయన మీడియాలో మాట్లాడింది అసెంబ్లీలో మీరు సమాధానాలు చెప్పుకోండి అని చెప్పినట్టుగా ఉన్నారు కదా. అలాగే మనం మీడియాలో మాట్లాడింది ఆయన ఇంట్లో కూర్చొని చూసుకుని మరి ఆయన వస్తారా రారా అన్నది ఆయన విచక్షణ వదిలేస్తున్నాం. నిన్న మా స్పీకర్ గారు స్పష్టంగా చెప్పారు, సాంప్రదాయాల ప్రకారం గతంలో ఉన్న సాంప్రదాయాలు అనుసరించి తక్కువ సభ్యులు ఉంటే 10% కన్నా తక్కువ ఉంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇవ్వడానికి లేదు అని స్పష్టంగా చెప్పారు. సో కోర్టు ఏమో సమన్లు ఇచ్చిందని ఆయన అబద్ధం ఆడారు. అది తప్పు. కోర్టు ఎటువంటి సమన్లు స్పీకర్ గారికి ఇవ్వలేదు. ప్లస్ ఆయన చెప్పినట్టు కూడా అటువంటిది ఏమీ జరగలేదు. సో కాబట్టి ఇదే
కొద్దిగా ముందు పోయండి ఇటు చల్లా ఫోటోలు తీసింది ఇక్కడ తాగిపోతుంది సార్ అలవాటు అయిపోయింది. నా కష్టం